ఈటీవీ ఆధ్వర్యంలో తణుకులో నిర్వహిస్తున్న కార్తీక దీపోత్సవానికి సర్వం సిద్ధమైంది. నోళి గ్రౌండ్స్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ఉమామహేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. దీపావళి తర్వాత వచ్చే ఈ కార్తీక మాసానికి భక్తులు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఈ మాసం ప్రారంభమైనటువంటి నుంచి పూర్తయ్యే వరకు నెల రోజుల పాటు కూడా భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో శివాలయాలకు వెళ్ళి పూజలు చేస్తూ ఉంటారు. ఉదయం నదీ నదాల్లో స్నానాలు ఆచరించి శివునికి అభిషేకాలు అర్చనలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా పుణ్యం కోసం చేస్తూ ఉంటారు. అలాగే వాస్తవాలను వార్తలుగా అందించేటువంటి ఈటీవీ ఛానళ్ళు ఈ ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నాయి. గడిచిన కొన్నేళ్లుగా ఈ కార్తీక మాసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల్లో ఒక భక్తిభావాన్ని పెంపొందించే విధంగా కృషి చేస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే గడిచిన 11 ఏళ్లుగా కూడా ఈ కార్తీక మాసాన్ని కార్తీక దీపోత్సవం పేరుతో అన్ని జిల్లాల్లోనూ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో కూడా నిర్వహిస్తూ వస్తూ ఉన్నాయి. ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో ఈ కార్తీక దీపోత్సవం నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఈ కార్తీక దీపోత్సవం నిర్వహించినటువంటి ఈ ప్రాంగణంలో ఉన్నాము. ప్రస్తుతం ఈ ఏర్పాట్లు అయితే కొనసాగుతూ ఉన్నాయి. సాయంత్రం 5 గంటల వరకు ఈ పూర్తిగా ఏర్పాట్లు అయితే పూర్తవుతాయి. భక్తులు ఎవరైతే మహిళా భక్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా సామూహికంగా పూజలు చేసుకునే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఒక దేవాలయానికి వెళ్తే ఎలాంటి అనుభూతి కలుగుతుందో ఇక్కడ సామూహికంగా పూజలతో పాటు అలాగే దీపారాధన చేసుకోవడం కూడా అలాగే భక్తులు వస్తూ ఉంటారు. అలాగే ఈ క్రమంలోనే వారి కోసమే ప్రత్యేకంగా ఇలాగ ఏర్పాట్లన్నీ చేస్తూ ఉన్నారు. భక్తులు ఈ కార్తీక దీపారాధనకు వచ్చే భక్తులు ఎలాంటి పూజా సామగ్రి అయితే తీసుకురావాల్సిన అవసరం లేదు. పూర్తిగా ఈటీవీ యాజమాన్యం మాత్రం వాళ్ళకి అందిస్తూ ఉంది. భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆసక్తి కలిగిన ప్రతి భక్తులందరూ కూడా ఇక్కడ ఏదైతే తణుకు పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి నూలి మైదానంలో ఏర్పాటు చేసినటువంటి ఈ మైదానానికి వచ్చి సాయంత్రం 6 గంటలకి ఈ దీపారాధన ప్రారంభమవుతుంది. ఈ దీపారాధనలో పాల్గొని వాళ్ళందరూ కూడా ఒక భక్తి తన్మయత్వానికి లోనవచ్చు. అందుకు అనుగుణంగానే ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఒక ఆలయానికి వెళ్ళి ఒక తన్మయత్వం చెల్లిన ఎలాంటి అనుభూతి కలుగుతుందో ఇక్కడికి వచ్చి సామూహికంగా కొన్ని వందల మంది కూడా ఇక్కడ అందరూ వచ్చి పాల్గొంటూ ఉంటారు. అదే అనుభూతిని కూడా ఇక్కడ పాల్గొనేలాగా ఇక్కడ సెట్టింగ్ చూడవచ్చు. మనం ఇక్కడ ఈ సెట్టింగ్ రూపంలో కూడా వస్తారు. ఇక్కడ ఒక శివుని ప్రతిమ అలాగే నంది ప్రతిమ కూడా వస్తుంది. ఇవన్నీ కూడా ఒక దేవాలయ వాతావరణాన్ని ప్రతిబింబించేలాగా ఆ వాతావరణం ఉట్టిపడేలాగా కూడా ఇక్కడంతా మొత్తం సెట్టింగ్ అయితే ఏర్పాటు చేస్తారు. మరికొద్ది సేపట్లో ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే పూర్తవుతాయి. సాయంత్రం 5 నుంచి భక్తుల్ని లోపలికి అనుమతి 6 గంటల నుంచి పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. 2 గంటల పాటు ఎవరైతే ప్రవచనకర్తలు ఉంటాయో ప్రవచనకర్తలు ఈ కార్తీక మాసం విశిష్టతను అలాగే దేవదేవునికి సంబంధించినటువంటి మహిమలను వాళ్ళందరూ కూడా వివరిస్తారు. ఈ 2 గంటల పాటు పూర్తిగా ఒక ఆధ్యాత్మికత వెల్లివిరిసేలాగా ఉట్టిపడేలాగా ఈ ప్రాంగణం అంతా ఆ శివనామ స్మరణతో మారుమోగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. భక్తులందరూ వారి సమయాన్ని అలాగే గడిపి మంచి పొందాలని చెప్పి ఆశిస్తున్నాం. ఇది కార్తీక దీపోత్సవం తణుకు ప్రాంగణం నుంచి కెమెరామెన్ రమణతో ఉమామహేష్, ఈటీవీ న్యూస్. ధన్యవాదాలు ఉమామహేష్.